హలో హాయ్ కియా ఓరా అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అలా న్యూజిలాండ్లో. ఛానల్కి ఫస్ట్ టైం వస్తే నా పేరు స్నేహ. మేము న్యూజిలాండ్లో ఉంటాము. ఫ్యామిలీతో ఒక బ్యూటిఫుల్ హాలిడేకి వచ్చేసాము. ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే అవి కూడా చూసి రండి. కంటిన్యూగా చూస్తే ఇంకా బాగుంటుంది. సో ఇది మా థర్డ్ డే ఆఫ్ వెకేషన్ అనమాట. క్వీన్స్ టౌన్ నుంచి ఒక బ్యూటిఫుల్ విలేజ్ అని చెప్పొచ్చు, వనాకా అని ఆ ఊరికి వెళ్తున్నాము. సో అలా మధ్యలో సీనిక్ స్పాట్స్ ఉంటే ఆగి పిక్చర్స్ తీసుకుంటూ డ్రైవ్ ఎంజాయ్ చేస్తున్నాము. మా ముందు చూసారా ఈ క్యూట్ కార్స్, రెంటల్ కార్స్ అనమాట ఈ సిటీలో. అలా వెళ్ళిపోతున్నాం యూనిఫామ్గా. సో చుట్టుపక్కనంతా స్నో, మంచి ల్యాండ్స్కేప్తో ఒక బ్యూటిఫుల్ రైడ్ అవుతే స్టార్ట్ అయింది. అలా వెళ్తూ ఉన్నాము. సో ఇది వింటర్ కాబట్టి న్యూజిలాండ్లో ఇంకా ఎక్కువ స్నో ఉండాలి, కానీ మేము వెళ్ళిన టైంలో మైల్డ్ స్నో ఉంది. రోడ్ అంతా క్లియర్గా ఉంది. ఇలాగే బాగుంది బెటర్గా. బాగా స్నో అయినా సరే క్వైట్ రిస్కీ అనిపిస్తుంది. దిస్ ఈస్ గుడ్ ఎనఫ్. కళ్ళకు ఆనందం, సేఫ్ డ్రైవింగ్. సో పిల్లలు మేము ఒక చోట అయితే దిగి కొంతసేపు స్నోలో స్పెండ్ చేద్దామని అలా మెల్లగా నడుచుకుంటూ వెళ్ళాం. చాలా స్లిప్పరీగా ఉంది డ్రై స్నో. సో స్లోగా నడుచుకుంటా కొన్ని పిక్చర్స్ తీసుకుంటా ఆడుకుంటా ఉన్నాము. మా వాడు కార్లో పడుకున్నాడు కాబట్టి కొన్ని ఎక్స్ట్రా పిక్చర్స్ తీసుకోవడానికి టైం అయితే దొరికింది. అండ్ ఇలా స్నోలో మనం వెకేషన్కి వస్తే అది ఎంత -డిగ్రీస్లో ఉన్న ఆ ఎగ్జైట్మెంట్లో మనకు అంత చలేదు కదా. ఆ పిక్చర్స్ తీసుకోవాలి, మెమరీస్ మేక్ చేయాలన్న ఎక్సైట్మెంట్లో ఆ చలి, గాలి మనల్ని ఏ ఎఫెక్ట్ చేయవు. అదే మామూలుగా అయితే అస్సలు కొంచెం 5 degrees టెంపరేచర్లో కూడా ఉండలేం. బట్ ఇంత స్నోలో కూడా ఆ జోష్ మీద చలి తెలియట్లేదు మాకు. ఇప్పుడైతే వనాకా విలేజ్కి అయితే ఎంటర్ అయిపోయాము. ఒక చెట్టు దగ్గరికి వెళ్తున్నాము. ఒక ట్రీ ఉంది ఇక్కడ, స్పెషాలిటీ 100 years ఓల్డ్ ట్రీ అనమాట. అలా ఒక కోల్డ్ వాటర్ లేక్లో అలా పెరుగుతూ ఉంటుంది అలాగ 100 years నుంచి ఉందంట ట్రీ. ఏం బ్రాంచెస్ ఏం లేకుండా ఒక షోర్ పక్కన అలా వాటర్లో ఒక స్ట్రెంగ్త్ని డిస్క్రైబ్ చేస్తూ అలా పెరుగుతూ ఉంది. చాలా స్పెషల్ ఈ ట్రీ. చాలామంది చూడడానికి వస్తారు. కొంచెం వాక్ ఉన్నా సరే పర్టికులర్గా వెళ్ళి చూసి వస్తారు. మేము కూడా అలాగే చూసి మళ్ళీ నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే వెళ్తూ ఉన్నాము. ఇంకా మా వాడు దారిలో లేచాడు. పాపమాడు ఆన్ ద వేలో ఇందాక వెళ్ళినప్పుడు స్నో చూడలేదని వాడు లేచాక రిటర్న్ వేలో వాడిని కూడా దింపి ఎక్స్పీరియన్స్ చేయించున్నాము. చాలా స్లిప్పరీగా ఉంది, జారిపోతున్నాడు అప్పుడప్పుడే, నడకొస్తుంది కాబట్టి. అక్క తమ్ముళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూసి. చలేసినా సరే కొంతసేపు ఇంకా ఉందాం అంటున్నారు. మా వాడికైతే స్నో చాలా చాలా నచ్చేసింది. ఫస్ట్ టైం చూస్తున్నాడు కాబట్టి ఏంటి ఇంత బాగుంది, ఇంత ప్యూర్ వైట్ స్నో అనుకుంటున్నాడు. పిల్లలకి ఇలా వెకేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎప్పుడూ చూడని ప్లేస్ చూస్తే వాళ్ళకి చాలా డెవలప్మెంటల్ అండ్ థాట్ ప్రాసెస్ పెరుగుతుంది. వాట్ ఇస్ దిస్ అని. సో బ్యూటిఫుల్ ప్లేస్లో రీల్స్ అయితే మస్ట్ కదా. దాని తర్వాత బాగా ఆకలేసి ఒక ఇండియన్ రెస్టారెంట్ అయితే వెతుక్కుని మళ్ళీ కూర్చొని వెయిట్ చేస్తున్నాం ఫుడ్ ఆర్డర్ చేసి. ఎక్కడికి వెళ్ళినా మనకి ఒక్క మీల్ అయినా ఇండియన్ ఫుడ్ తినాలి కదా. మీకు కూడా అదే పిచ్ ఉంటే కామెంట్ చేయండి. దాని తర్వాత ఆర్కేడ్కి వెళ్దామని వచ్చాము. ఇంకా సీనిక్ ఎంతైనా ఎంజాయ్ చేసిన తర్వాత పిల్లలకి వాళ్ళ ఫన్ చూస్తేనే కదా వాళ్ళు ఎక్సైట్ అవుతారు. ఆర్కేడ్ గేమ్స్, ఇండోర్ ప్లే ఏరియా అలాగా. సో నైట్ అన్నీ ఇంకా డే టైమ్ యాక్టివిటీస్ అయిపోయాక ఇండోర్ గేమ్ యాక్టివిటీస్ చేద్దామని ఒక ఆర్కేడ్కి అయితే తీసుకొచ్చాం పిల్లల్ని. డిన్నర్ అయిపోయాక ఇంకా మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి ఏమున్నాయని ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. వెళ్ళగానే పిల్లలు అయితే గేమ్ స్టార్ట్ చేస్తారు. అన్నీ ఎక్కి ఎక్స్ప్లోర్ చేసేస్తున్నారు. నాకైతే మా వాడి డ్యూటీ పడింది.
ఇంకా నడకొచ్చిన పిల్లలు ఆగుతారా, ఒకటే నడుస్తా నడుస్తా అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాడు. నేను ఈ వెనకాల కెమెరా పట్టుకొని తిరుగుతూ ఉన్నాను. ఇది సరిపోయింది నాకు ఒక 2 hours ఇక్కడ. కొంచెం ఫుడ్ తినేస్తే చాలా ఎనర్జీ వచ్చేస్తుంది వాళ్ళకి. ఒక న్యాప్ తర్వాత ఇంకా పట్టుకోలేము నెక్స్ట్ 2 hours. రాజ్యం అంతా మందే అని తిరిగేస్తారు. ఇంకా ఇప్పుడిప్పుడే ఊహ తెలుస్తుంది కాబట్టి బాగా అన్నీ ఎక్స్ప్లోర్ చేయడం మొదలుపెట్టాడు. అడుగులు వేసుకుంటా ఆగట్లేదు అసలు. ఇంకా మిడ్-నైట్ దాకా ఇక్కడ చాలా ఫన్ చేసి గేమ్స్ ఆడి ఫుడ్ తింటా ఐస్ క్రీమ్ తింటా ఫుల్గా ఎంజాయ్ చేసేసాం. ఇంకా వెకేషన్కి వస్తే పిల్లలు స్లీప్ టైము హెల్తీ ఫుడ్ అంతా చూసుకోకుండా జస్ట్ ఒక 4-5 days బ్యాంగ్ చేసేయాలంతే. మళ్ళీ ఇంటికి వెళ్ళాక ప్రాపర్ రొటీన్ ఎలాగో స్టార్ట్ అయిపోతుంది. స్కూల్ స్టార్ట్ అయిపోతుంది. ఇంటికి వెళ్ళాక దాని డీటాక్స్ దానికి చేసుకోవచ్చు. స్లీప్ అంతా మళ్ళీ ఎక్స్ట్రా నిద్రపోవచ్చు. అందుకే మిడ్-నైట్ దాకా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేసేసారు. ఇంకా తర్వాత మళ్ళీ మిడ్-నైట్ సిటీ సైడ్ వెళ్ళి అంత చలిలో ఊరికే మా పిల్ల అలా డ్యాన్స్ చేస్తూ ఉంటే మేము చూసి సంబరపడుతూ ఉన్నాము. శ్రితాకి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం, చాలా ఎంజాయ్ చేస్తుంది. కొంచెం షై గర్ల్ కానీ చాలా ఇష్టపడుతుంది అన్నమాట డ్యాన్స్ని. మన తెలుగు పాటలు, తెలుగు ట్రెండింగ్ మ్యూజిక్ అంతా బాగా ఫాలో అవుతుంది. ఈ సినిమాలు చూసే అనుకుంటా 90% 80% తెలుగు బాగా నేర్చుకుంది. పోన్లే చూసింది కనీసం మన భాష అయితే వచ్చిందని నేను మా ఆయన హ్యాపీ ఫీల్ అయిపోతాం. ఇంకా మొహాలు మాడిపోయినాయి, మిడ్-నైట్ అయిపోయింది. ఇంకా రూమ్కి వెళ్ళి పడుకోవాలి. కొన్ని బ్యూటిఫుల్ పిక్చర్స్ అయితే లాస్ట్లో పెట్టాను, ఖచ్చితంగా చూడండి. మీ అందరికీ మా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా న్యూజిలాండ్ కాంటెంట్తో మీ ముందుకు వచ్చేస్తాం. సబ్స్క్రైబ్.